అసమర్థుడు అధికారంలోకి వస్తే అన్యాయంగా మాట్లాడటమా, న్యాయంగా మాట్లాడడమా ఏదన్నా సరే ఒక రఫ్ అండ్ టఫ్‌గా ఇబ్బంది ఫేస్ చేయక తప్పదు ఏ దేశమైనా సరే. భారతదేశంలో ఇదివరకు మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడేది పాకిస్తాన్. ఎట్లా పడితే అట్లా వాగేది చైనా. ఇవాల్టి రోజున ఆ స్థాయిలో ఉందా? మాటకి మాట, చేతకి చేత. అందుకనినే వణుకు పుడుతోంది పాకిస్తాన్‌కి. పరిగెత్తుకెళ్ళి అమెరికా కాళ్ళ కిందకు పడుకుంది. అంతకుముందు చైనా దగ్గర చైనాతో కలిసి ఆటలాడింది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆటలు మారి ఇప్పుడు వాళ్ళతో వీళ్ళతో బానిసత్వం చేసుకొని బతికేస్తుంది. ఇదెందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు నిన్న రష్యా, చైనా ఇద్దరూ కూడా అమెరికాని ఒక రాక్షసంగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు. యెస్ నిజం. కాసేపు ఆఫ్ఘనిస్తాన్‌తో గొడవ అంటాడు, కాసేపు ఆఫ్ఘనిస్తాన్‌తో స్నేహం అంటాడు. కాసేపు భారత్‌తో గొడవ అంటాడు, కాసేపు భారత్‌తో స్నేహం అంటాడు. అమెరికా చరిత్రలో విదేశాంగ విధానంలో ఇంత సిల్లీగా అట్లాగే నిరంతరం సోషల్ మీడియాలో పోస్టుల కోసం మాత్రమే అధ్యక్ష పదవిని వాడుకున్నటువంటి ఏకైక అధ్యక్షుడు ట్రంప్. కాబట్టి మొన్నటిదాకా ఈవెన్ బైడెన్ ఉన్నప్పుడు కూడా రష్యా, చైనా అమెరికాతో గొడవలకి సిద్ధపడలా. మా జోలికి రావద్దనేది తప్పించి సిద్ధపడలా. ఫస్ట్ టైం నీకు చేతనైంది చేసుకోపో అని చెప్పేటటువంటి ఆటవిక రాజ్యం రా మీది అని నిర్మోహమాటంగా మాట్లాడే ధైర్యం చేస్తున్నాయి.